ఎన్నికల్లో ఓటమి తర్వాత పశ్చిమ గోదావరి వైసీపీలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. ఓటమి భారంతో కుంగిపోతున్న ఓ నేత పార్టీ మారే ప్లాన్లో ఉన్నారని టాక్. అధినాయకత్వం పవర్ సెంటర్లను ప్రోత్సహించడంతో సొంత పార్టీ నేతలే ఓడించారని ఆ మాజీ ఎమ్మెల్యే ఫైర్ అవుతున్నారు. ఫ్యాన్ పార్టీలో కొనసాగితే పొలిటికల్ ఫ్యూచర్ ఉండదని ఆ నేత భావిస్తున్నారా? రాజకీయ భవిష్యత్తు ఉన్న పార్టీని వెతుక్కోవడమే బెటర్ అనే ఆలోచనలకు వచ్చారా? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? లెట్స్ వాచ్ ది స్టోరీ. భీమవరం నియోజకవర్గానికి రాజకీయంగా మంచి గుర్తింపు ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పొలిటికల్ పవర్ సెంటర్. ఒకప్పుడు భూపతిరాజు, విజయ్ కుమార్ రాజు వంటి నేతలు ఇక్కడి నుంచి రాజకీయాలను నడిపారు. గతంలో తెలుగుదేశంకు కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గం గత 20 ఏళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. 2004 నుంచి 5 సార్లు జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఒక్కసారి మాత్రమే గెలిచింది. 2014లో తెలుగుదేశం నుంచి పులవర్తి రామాంజనేయులు గెలుపొందారు. ఈసారి ఆ పార్టీ మిత్రపక్షం జనసేన అభ్యర్థిగా విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు పులవర్తి రామాంజనేయులు. ఇప్పుడు జనసేన నుంచి నెగ్గి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2004 కాంగ్రెస్ నుంచి గెలిచిన గ్రంథి శ్రీనివాస్ 2019లో వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడించి సంచలనం సృష్టించారు. 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు చేతిలో ఓడిపోయారు. దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు గ్రంథి శ్రీనివాస్. సొంత పార్టీ నేతలే ఓడించారనే బాధ కనిపిస్తోంది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భీమవరం నియోజకవర్గ వైసీపీలో మొదటి నుంచి ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఒక వర్గానికి గ్రంథి శ్రీనివాస్, మరో గ్రూపునకు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు నేతృత్వం వహిస్తున్నారు. పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాలు బయటకు రాలేదు. ఇప్పుడు పవర్ పోవటంతో బయటకొస్తున్నాయి. ఎన్నికల ముందు నుంచి పార్టీ నేతల తీరుపై గుర్రుగా ఉన్నారు గ్రంథి శ్రీనివాస్. దీనికి ప్రధాన కారణం లేకపోలేదు. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. 2019 ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడించడంతో మంత్రి పదవి గ్యారంటీ అనుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో కేబినెట్ లో స్థానం దక్కకపోయినా పెద్దగా బాధపడలేదు. కానీ సెకండ్ హాఫ్ లో కూడా బెర్త్ ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఈయన అనుచరులు పార్టీ అధినేత జగన్ పై తిరుగుబాటు చేసినంత పని చేశారు. పెద్దల జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో అప్పట్లో వివాదం సద్దుమణిగింది. కానీ 2024 ఎన్నికల్లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు వర్గం సహకరించలేదని తన సన్నిహితులకు చెప్పారని టాక్. ఎన్నికల్లో తన కోసం పనిచేయకపోయినా కామ్గా ఉంటే బాగుంటుందని భావించారట. ఎన్నికల ప్రచారం చేయకపోయినా వ్యతిరేకంగా పనిచేయకుండా ఉంటే అదే చాలనుకున్నారు. తన పని తాను చేసుకుపోతానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో మోషన్ రాజు వర్గంలోని కీలక నేతల్లో ఒక్కరు కూడా తనను కలవలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు గ్రంథి శ్రీనివాస్ అనుచరులు చెప్పేవారు. భీమవరం వైసీపీలో నెలకొన్న పరిస్థితిని ఎన్నికల సమయంలో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట గ్రంథి శ్రీనివాస్. కానీ ఫ్యాన్ పార్టీ పెద్దలు పట్టించుకోలేదని టాక్. ఇటీవల తనను కలుస్తున్న వైసీపీ నేతల దగ్గర గ్రంథి శ్రీనివాస్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారట. పార్టీ నాయకత్వంపై అసంతృప్తి పీక్స్ చేరింది. ఈ నెల 8న జరిగే రాజశేఖర రెడ్డి జయంతికి కూడా దూరంగా ఉన్నారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని గ్రంథి శ్రీనివాస్ వర్గం బహిష్కరించడం హాట్ టాపిక్ గా మారింది. తన వ్యాపారాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేస్తే చివరికి వైసీపీ నేతలే ఓడించడంతో ఇక పార్టీలో కొనసాగటం అవసరమా అని ఆలోచిస్తున్నారట. ఇప్పుడు ఈ అంశం పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు తావిస్తోంది. పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న గ్రంథి శ్రీనివాస్ వైసీపీలో కొనసాగుతారా లేక వేరే దారి వెతుక్కుంటారా అనే చర్చ కూడా వైసీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో పరిశీలించాలి మరి.